పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలని లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ షర్మిల పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం తదితర కారణాల వలన కలుషిత వాయువులు పీలుస్తున్నామని అన్నారు. దీని నివారణకు మొక్కలు విరివిగా నాటి వాటిని పెంచాలన్నారు. పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యతని శర్మిల తెలిపారు. క్లబ్ సభ్యులు ఎండుగల ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 29% పచ్చదనం ఉందని, దానిని 50% తీసుకువెళ్లాలనేది ఉప ముఖ్యమంత్రి అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని, ఆ దిశగా తామంతా విరివిగా మొక్కలు నాటడానికి సమిష్టిగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇంద్రగంటి నాగేశ్వరి, కోశాధికారి జి నాగమణి, అడబాల రత్న ప్రసాద్, ఓం నమ శివాయ, చింతపల్లి సుబ్బారావు, డాక్టర్ శిరీష, రవిశంకర్ పట్నాయక్, ఐరెడ్డి వెంకట్రావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే యావరేజ్ రోజుకి 300 లీటర్ల ఆక్సిజన్ వస్తుందండి. అదే కరోనా టైంలో అయితే మనం ఆక్సిజన్ సిలిండర్ కోసం ఎంత బాధపడ్డారో, ఆ సిలిండర్స్ లేక ఎంతమంది చచ్చిపోయారో కూడా ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా వన మహోత్సవం అంటే జనరల్గా జూలై 1 నుంచి 7 వరకు జరుపుతారు యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం. కానీ వన మహోత్సవం ఎప్పుడైనా పర్యావరణ పరిరక్షణ ఏ రోజైనా మనదే, ఏ రోజైనా సరే దాన్ని మొక్కలు నాటడమే కాదు, ఆ మొక్కల్ని పెంచి పెద్ద వృక్షాలే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈరోజు కాకినాడ స్టార్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలోని బోట్ క్లబ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామండి. మీకు అందరికీ తెలుసు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో. మనకి మొక్కల ద్వారా, అలాగే చెట్ల ద్వారా ఇచ్చే ఆక్సిజన్ ద్వారా మనం బతుకుతున్నాం. ఈ అవగాహన అందరికీ ఉండాలండి. ప్రతి పుట్టినరోజు ఎవరైనా జరుపుకుంటే ఒక మొక్క నాటాలి. ఈరోజు నేను కూడా ఇక్కడ ఒక మొక్క నాటామని, మేమందరూ కూడా మొక్కలు నాటాము. తర్వాత అవి భావితరాలు కూడా ఉపయోగపడతాయండి. ఈ మొక్కలు నాటడం వల్ల ప్రతి వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకు కూడా ఇప్పటి నుంచి మనం ఈ మొక్కల మీద అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతాను.